చెప్పండి బ్రదర్, ఏం మాట్లాడట్లేదేంటి? ఏదైనా ఉంటే ధైర్యంగా మాట్లాడండి. ఎందుకు మీరు బాధపడుతున్నారు? అన్న, నా చెల్లి ప్రార్థన చేసి దేవుని చిత్తమని చెప్పిందని, దానికి మీరు కూడా సపోర్ట్ చేశారని మీ మీద గౌరవంతో ఈ పెళ్లి కొప్పుకున్నానన్నా. అన్నయ్య ప్లీజ్. నువ్వు ఉండమ్మా. కోటీశ్వరులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వచ్చినా కూడా నా చెల్లి నేను ఇవ్వలేదు. కానీ దేవుడి చిత్తమని మీరు చెప్పారని చెప్పేసి నా చెల్లనిస్తే అంత బాధ పెడతారా? సురేష్ మా బావ మా చెల్లి మీద చేయి చేసుకుంటే పక్కింటోళ్ళు చూసి నాకు చెప్పారు, భర్త ఇంత బాధ పెట్టినా కనీసం నోరు తెరిచి కంప్లీట్ ఇవ్వలేనంత అమాయకురాలన్న మా చెల్లి. అన్నయ్య అది కాదన్నయ్య. నువ్వు ఆగమ్మా. పోలీస్ కేసు పెట్టే కంటే ముందు మీకు ఒక మాట చెప్దామని వచ్చిన. సంధ్య, అసలు మన ఏం జరిగిందో నాకు తెలుసు. మీ అన్నయ్యకి తెలియాలిగా. అసలు గొడవ ఎవరు మొదలు పెట్టారు? నేనే అన్నయ్య. దేనికోసమైంది? మటన్ బిర్యానీ కోసం అన్నయ్య. డాక్టర్ వద్దన్నారు, నేనేమో అదే కావాలన్నాను. సురేష్ చెప్పి విసిగిపోయి కోపడ్డారన్నయ్య. మీ మధ్యలో ఏదైనా గొడవ అయితే ఎక్కువగా అరిచేది ఎవరు? నేనే అన్నయ్య. మరి సురేష్ ఏం చేస్తాడు తల్లి? నవ్వుతారక్క. ఏంటి? ఏమన్నారక్క, నవ్వుతూ భరిస్తారు. కానీ ఒక పరిధి దాటాక తన కోపం వస్తుందన్నా. అలా కోపం వస్తే తట్టుకోలేం. అది సహజమే తల్లి. ఓ వ్యక్తి ఎంత ప్రేమిస్తాడో ఓ పరిధి దాటితే అంతే కోపం ఆ వ్యక్తిలోంచి వస్తుంది. మీరు చెప్పండి డేవిడ్, మీ చెల్లి ఒక చంటి పాపలాగా అల్లరి చేసిన, ఆకతాయి పనులు చేసిన అన్నిటినీ కూడా కన్న కూతురు అనుకొని తను భరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. కోట్లు కోటలు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండటం గొప్ప కాదు, తనను కూతుర్లా ప్రేమించే హృదయం ఉండటం గొప్ప. అది సురేష్కు ఉంది. ఒకవేళ సురేష్ ప్లేస్లో మీరు అనుకున్నటువంటి కోట్లు కోటలు ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటే ఏం చేస్తారు? విసిరేసుకుంటారు, వద్దనుకుంటారు. తమకున్న అండబలంతో, అంగబలంతో, తమకున్న సామర్థ్యంతో 4 నోటుకట్లు మొహాన కొట్టి వదిలించుకుంటారు. కానీ సురేష్ ఆ పని ఎన్నటికీ చేయడు, ఎందుకంటే తనని నిజంగా ప్రేమిస్తున్నాడు కనుక. సో ఇప్పుడు చెప్పు, సురేష్ మీ చెల్లి జీవితంలో ఆశీర్వాదమా లేకపోతే పొరపాట? ఆశీర్వాదమే అన్న. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నేను తొందరపడ్డాను. సరే, మరి మీ పెళ్ళి ఎప్పుడు? మొన్నటి వరకు ఏదో అనుకున్నానన్నా, కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా ఉద్యోగాన్ని బట్టో నా వెనకలో ఉన్న ఆస్తిపాస్తులను బట్టి కాదు, నన్నుగా ప్రేమించి అమ్మాయిని చేసుకోవాలనిపిస్తుంది. ఎలాగైతే మా చెల్లి సురేష్ని ఎన్నుకుందో అచ్చం అలాగే